ఇవాళ అందరూ వ్యాలెన్స్ డే చేసుకుంటున్నారు కదా. వ్యాలెన్స్ డే చేసుకునే కంటే ముందు ఒక్కసారి పుల్వామా అటాక్ గురించి గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే మనలాంటి ఒక ఆర్మీ సైనికులు కాదండి, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఒకరిద్దరు కాదు. సో అది అందరికీ మీకు తెలిసే ఉంటుంది. సో మనమైతే మనకి ఏదైనా జరిగితే మనం ఫ్యామిలీలో కానీ మనం ఎవరైనా బాధపడతాం కదా. సో మనకి జరిగితేనే బాధపడతామని కదండి. సో ఇలాంటి రోజుల్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో అది గుర్తు తెచ్చుకొని మీరు కూడా కొంచెం ఆలోచించండి. చెప్పాలి అంటే వ్యాలెన్స్ డే కాదు, టుడే బ్లాక్ డే అనమాట. ఇలాంటి రోజు అనేది ఎప్పటికీ మర్చిపోలేని బాధాకరమైన రోజు అనమాట. సో చూసారు కదా, ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే సాయంత్రానికి పిల్లల కోసం అని చెప్పేసి పానీపూరి కోసం రెడీ చేస్తున్నాను అనమాట. బఠానీ బంగాళదుంపలు రెండు కలిపేసి ఒక 4-5 విజిల్స్ పెట్టేసుకొని దీంట్లోకి చట్నీ అనేది మనం మామూలుగా పానీపూరిలోకి వాటర్ కావాలి కదా, అది ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. నానబెట్టుకున్న పచ్చి బఠానీ అలాగే బంగాళదుంపలు కట్ చేసుకొని ఇందులో మామూలుగా నేను కొంచెం స్పూను అంటే కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసేసుకొని ఒక 2-3 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికిచ్చేస్తే మనకి పానీపూరిలోకి ఇది అనేది సరిపోతుంది అనమాట. స్టఫ్డ్లోకి ఇంకా అది రసం అలా చాలా నెక్స్ట్ వీడియో చూపిస్తాను. లైక్ చేయండి వీడియోని.